ప్రభు సమయం ఇచ్చాడు. మరి తిరిగి ఈరోజు ఆదివారం సాయంకాలం కనుక ఎక్కడికి పోలే అన్న ఫోన్ కూడా చేశాను. అప్పుడు ఏదన్నా పెళ్లి ఉంటే అన్నకు పిలుస్తాను. నేను అందుకే వచ్చాను. మనదే రాకపోతే పెళ్లి పిలుస్తానన్నా. నా దగ్గర లైసెన్స్ లేదు, ఏం చేయాలి? అందుకొరికే వచ్చాను. అదే మొత్తం సత్యం కాదు, ఏది ఎట్లయినా కానీ కృతజ్ఞతాస్తుతి కూడిక ఎప్పుడు మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. ఎవరు మధ్యలో మాట్లాడుతూ ఊరికే చెప్పనీయదు. నాకు తలపులన్నీ తారుమారైపోతాయి. గమ్మున జాగ్రత్తగా వింటే చూడండి. ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, మనుషులు దాని మీటింగ్ లో నా దిక్కే చూస్తారు. అటు ఇటు చూడకుండా మొత్తం మీటింగ్ అయ్యేందుకు నా దిక్కే చూస్తారు. మీటింగ్ అయ్యాక దేని గురించి చెప్తున్నానంటే ఒక్కరు ఆన్సర్ అయ్యారు. మరి అదేం మనము చూసేది మాత్రం నన్నే చూస్తూ ఉంటాయి, కానీ తలపులన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి. నిజాన్ని నష్టపడతారు. మేము దేవుడు మాట్లాడాడు, దేవుడి స్వరము మనము వినలేము. అలాగే ఉంటే నిజంగా దేవుని వాక్యము ఎవరు విన్నారు అంటే నేను సూచన చెప్తాను. బైబిల్ ప్రకారం ఎవరైతే వాక్యం విని మన ఇంటికి వెళ్ళి అదే వాక్యం తీసి మళ్ళా ధ్యానిస్తారో వాళ్ళే కరెక్ట్ ఉన్నవారు. అందరూ చేయాలి. బైబిల్లో చేశారు. ఎవరు చేశారు బైబిల్లో? చెప్పండి, ఎవరు చెప్పింది? మన నెక్స్ట్ టైం చెప్పండి. బెరయాలో ఉన్న విశ్వాసులు అవి తీసుకోండి. ఇది మీటింగ్ కదా, మీరు అస్సలు ఆడదు. దయచేసి చక్కటి మీటింగు మళ్ళీ అంత డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళు సరే కూర్చోకపోతే తీసుకొని కూర్చోండి. ఈ బాబుని తీసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కనుక పెద్దలైన మనమే వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళు తెలియదు. దయచేసి సహకరించండి. నేను ఎక్కువ సగం తీసుకెళ్ళి లేట్ అయిపోయింది కనుక మరి కృతజ్ఞత కూడిక. ఎవరు కష్టములు బాధలు ద్వారా వెళ్తారో ఆ కృతజ్ఞత స్తుతి అనేది వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ కావాలి. యోబు తప్ప బైబిల్లో చాలా శ్రమల ద్వారా వెళ్ళిన వ్యక్తి ఎవరు చెప్పాలి? గట్టి చెప్పాలి. దావీదు చాలా శ్రమలు పొందాడు. పౌలు శ్రమలు వేరే, సరే అది కూడా కరెక్టే. కానీ దావీదు మాత్రము భయంకరమైన శ్రమలు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఉండడానికి ఏమి లేదు, తినడానికి ఏమి లేదు, బట్టలు లేవు, అడవిలో తిరుగుతున్నాడు. ఇంకొకటి కూడా చెప్పాలి. కీర్తనలో ఎక్కువ కీర్తన రాసింది ఎవరు? గట్టి చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ శ్రమలు, ఎక్కువ కీర్తన. అర్థమైందా? అందుకే దేవుడు ఎవరైతే ఎక్కువ శ్రమల ద్వారా వెళ్తారో వాళ్ళే నిజంగా కృతజ్ఞత స్తుతి కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని విడుదల, దేవుని కృప ఆ శ్రమల మధ్యలో మనం అనుభవించితే మన జీవితం ఎక్కడ, మన బతుకు పర్వతం పోతుంది. అంత సంతోషిస్తాం. దావీదు జీవితంలో చూడండి చాలా కీర్తనలు రాశాడు. దావీదు మీరు చెప్పారు కదా చాలా రాశాడని. అన్ని కీర్తనలు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొన్ని బైబిల్లో ఎడిగిలో ఉంటుంది, ఈ తెలుగులో కొన్ని ఉంటుంది, కొన్ని ఉంటారు. దావీదు రాసిన కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు మీరు జాగ్రత్త చదివితే ఆరాధన స్తుతి అనేది తప్పకుండా వస్తుంది. ఎక్కడో మూలలో కూడా పెడతారు. అది ఆరాధన స్తుతి లేకుండా అలా కీర్తనలు ముగిస్తూనే ఉంటారు. ఎంత కష్టంలో బాధకరమైన పరిస్థితులు ఆయన వెళ్తూ
ఈ అద్భుతమైన కీర్తన రాశాడు. ఒక్క వచనం చూద్దాం. ఇది ఇది ఈ పాట మెయిన్ పాట, ఇది కాదు, తర్వాత వెళ్తాను. ఇది చూసి అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. కీర్తన 34:1. కీర్తన 34:1 ఎవరైనా తెలుగు గట్టిగా చదవాలి. కీర్తన 34:1. నేను జాగ్రత్తగా విన్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ మాట వింటే, ఈ మాట చదివితే ఆయన ఎంత మంచి స్థలంలో ఉన్నాడు, ఎంత మంచి రాజు భవనంలో కూర్చొని ఇది రాశాడు అనుకుంటాం. దాని హిస్టరీ చూస్తే భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ప్రాణాపాయములో ఉండి రాశాడు. తెలుగులో హెడింగ్ ఉంది, చదవడం హెడింగ్ చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించుచు అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అబీమెలెకు రాజు దగ్గర తోలివేశాడు పిచ్చోళ్ళగా. ఎందుకంటే దావీదు సౌలును తప్పించుకొని గాతుకు వెళ్ళాడు. ఆయన సౌలు గాతుకు రాడని. ఆ గాత ఎవరి ఊరు? అది చిన్నపిల్లలు. గాత ఎవరు? మా ఊరు అయితే కాదు, మీ ఊరు కూడా కాదు, గోలియత్ ఊరు. గాతుకు సంబంధించిన గోలియత్ అని ఉంటుంది. గోలియత్ ఉన్నప్పుడంతా గాత అని ఉంటుంది. అక్కడ ఆ ఊరికి వెళ్ళాడు. అది ఎట్లా ఉందంటే, పాము ఏమైనా పడితే, సింహం ఏమైనా పడితే పరిగెత్తుకొని పోయి ఇంటికి పరిగెత్తుకొని పోయి తప్పించుకొని పోయి గోడకు పట్టుకొని ఆయన తీసుకుంటే ఒక ఏమంటే పాము కాటు వేసింది. దాని కట్టన జరిగింది. ప్రాణాపాయంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. శత్రువు మన దగ్గరికే వచ్చాడు, వారికి ముక్కలు చేయాలి. ఎందుకంటే మన హీరో గోలియత్తును సంపించే మన చేతకు వచ్చినాక అని విడిచేది లేదు. దావీదు అనుకున్నాడు 100% నేను చచ్చిపోతాను. అయిపోయి ఇది రాస్తు. ఇక ఒకటే మార్గం, పిక్చర్లాగా ప్రవర్తిస్తే ఒకవేళ ఏదైనా పిక్చర్ అని అనుకుంటారేమని పిక్చర్లాగా ప్రవర్తించాడు. మీకు తెలుసు, గట్ల మీరు మోసుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా అక్కడ దాటిపోతూ ఉంటే ఎక్కడో ఒకటి బొగ్గు దొరికిందట. ఆ బొగ్గు తీసుకొని రాజు భవనాన్ని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి గోడ మీద కేజీ పిల్లలు మీరు చూసినారు కదా, పిల్లలు ఇంత పెద్దగా వరకు పెయింటింగే చేయాలి. ఎందుకంటే ఏదైనా ఇదంతా గలీజ్ చేసే పిల్లలు పెయింటింగ్ ఎక్కడ అనుకుని ఇంకా వాళ్ళు పెద్దగా చేస్తే మళ్ళా గీస్తూనే ఉంటారు. చిన్న పిల్లల్లాగా పిచ్చర్లాగా గోడ అంతా గీస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు చూసి ఈ పిక్చర్ తీసుకొచ్చారు. ఇక్కడ నా దగ్గర పిక్చర్ తక్కువ ఉన్నారన్నా ఎలగొట్టేసాడు. నేను ఊరు బయటకు ఎలగొట్టేసాను. దిక్కు లేని వాడు దిక్కువచ్చు. ఆ సమయంలో నేనైతే చాలా గునేవాడు, సంగేవాడు. ఏం కాబట్టి ఎప్పుడైనా దావీదు దేవుడికి నాకు రాజుగా చేయమని ప్రార్థన చేసింది రెఫరెన్స్ ఎవరికైనా తెలుసా? బైబిల్లో దావీదు ప్రార్థన చేసింది, ప్రభా నాకు ఇజ్రాయెల్ మీద రాజు చేయమని. ఎక్కడ రెఫరెన్స్? బైబిల్ చదివితే తెలుస్తుంది. ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ప్రార్థన చేయలేదు. బలవంతంగా రాజుగా చేసి అడుగులకు పంపించాను. నేనైతే ఎన్నిసార్లు అడిగింది, నీకు ఎవరు చేయమన్నారు? నాకు రాజు. హాయిగా గొర్రెల మధ్య ఎంత సంతోషంగా ఉండదు, నన్ను తీసుకుని వచ్చి తిప్పలు పెట్టేశా. అది దేవుని గురుగల సరగా. ఆ పరిస్థితిలో అంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి. ఒకటి జ్ఞాపకించుకోవాలి, శ్రమలు కష్టలు బాధలే మన ఆత్మిక జీవితము ఫలితంగా చేస్తాయి. ఎక్కువ శ్రమల ద్వారా వెళ్ళే వారికి ఫలిస్తూ ఉంటారు. అది దేవుని క్రమం కూడా.
దేవుడు కూడా కొన్నిసార్లు మనకు శ్రమల ద్వారా తీసుకుని వెళ్తాం. మనం బాగా ఫలించాలని 137 కీర్తన మొదటి వచనం. 137 కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని దుఃఖముతో ఉన్నాము, బాధలో ఉన్నామని కాదు. దుఃఖము, బాధలు, పసుగులేడు, సెగలగేడు, ఏడుపు, లాస్టుగేడు. కొంతమంది భార్య భర్తలు కొట్లాడతారు. భార్య ఎంతవరకు కొట్లాడో అంతవరకు కొట్లాడుతుంది. ఇక ఆయన లాస్ట్ చేత కాకపోతే ఏం చేస్తుంది మీరే చెప్తారు. అంటే చెప్పండి, అది లాస్ట్ అన్నమాట. అది లాస్ట్ ఇంకా చాలా కాకపోతే అంటే లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు, కష్టకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఏడుస్తూ వచ్చారు, బాధ తట్టుకోలేక. మనం ఇంకా సియోనును చూస్తామా? మన జీవితంలో పాటలు జ్ఞాపకం వస్తున్నాయి, మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి, దేవుని వాక్యము జ్ఞాపకం వస్తుంది. ఇంకా మళ్ళా ఆ పరిస్థితి మా జీవితంలో ఎప్పుడైనా వచ్చినా అని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నా. పాట పాడమంటే ఏం పాట పాడతాము? చదవండి మళ్ళా నెక్స్ట్ 2వ వచనం 137 2వ వచనం గట్టి చదవండి. వాటి మధ్యనున్న నిరవంధి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. చెట్లన్నీ పోయినాయి, మ్యూజిక్ లేదు, ఏమి లేదు, పాటలు పోయినాయి, శివుడు పాటలు కూడా పోయినాయి. అతడు మనల్ని చెరగొన్న వారు మా కీర్తన పాడుడి అని. చూడండి ఎట్లుందంటే సామెత చెప్తారు తెలుగులో, నాకు సరిగా రాదు చెప్తారు, మీకు అర్థమైంది. మూలిగే నక్క మీద వాళ్ళు మూలుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? వాడమన్నారు, ఫెయిల్ అయిపోయినారు అనుకోండి పరీక్షలు. దేవుడు వచ్చారు, ఏమైందమ్మా నేను జరగదు, ఫెయిల్ అయినప్పుడు ఒక పాట పాడాలి అంటారా? ఎవరు అంటారు? ఎవరు పాడరు. వాళ్ళు ఏమంటున్నారు? ఒక పాట పాడండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏదనగా ఏదో వాళ్ళు పాట వినాలని కాదు, ఏదనగా శత్రువు చూస్తూనే ఉంటాయి. మన శ్రమల ద్వారా వెళ్తుంటే కష్టాలు వస్తే ఇంకొక రాయి చేస్తారు. అది మనం గ్రహించాలి. దేవుడు ఏదో ఒక ఉద్దేశమే కలిగి ఉన్నాడని దావీదు చాలా కాలం గ్రహించిన అప్పుడే ఆయన జీవితం అంతా మారిపోయి కష్టంలో, శ్రమలో, బాధలు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. నేను ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో ఏదైనా ఉన్నాయి ఆయన స్తుతించను, ఆయన కీర్తి నిత్యముగా ఉండనుండును. దేవునికి ఇది చాలా ఇష్టమైంది దావీదు జీవితం. కష్టంలో కొంచెం కష్టం వస్తే మందిరానికి రాదు, దగ్గులు తుమ్ములు వస్తే మందిరానికి రాదు. ఇంకా వర్షం పడతలేదు, ఒకటి మబ్బే వచ్చింది. వీళ్ళంతా సైంటిస్టులు, విశ్వాసులు. అబ్బా భారీ వర్షం రాబోతుంది, వీరికి ఎవరు చెప్పిండ్రు? పెద్ద వర్షం రాబోతుంది, ఇంకేం పోతాంలే మందిరం కానీ ఇంట్లో కూర్చుంటారు. ఆ వర్షం లేవి ఏం లేదు, కొంచెం ఏమైనా అయిపోతే అయిపోయి. అది మన విశ్వాసం బతుకు. అన్ని పరిస్థితులు దావీదు అంటాడు, అన్ని పరిస్థితుల్లో నేను దేవుని సమర్పించిన నిత్యమైకి దావీదు యొక్క జీవితము దేవునికి చాలా ఇష్టకరంగా మారింది. అందుకే దావీదుకు ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. ఏం టైటిల్? గట్టి చెప్పండి. నా హృదయానుసారుడని టైటిల్ ఇచ్చాడు. చాలా మందికి క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మీరు కూడా అడుగుతాను. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను. పాత నిబంధనలో దావీదుకు దేవుడు ఇచ్చాడు నా హృదయానుసారుడని. కొత్త నిబంధనలో ఏమని ఇచ్చాడు? కొంచెం చెప్పాలి.
అంత జ్ఞానమే కదా. కొత్త నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? ఇవ్వలా. గట్టిగా చెప్పండి. తప్పైతే ఏం కొత్తది లేదు, మార్క్స్ కట్ చేసేది లేకపోతే కదమ్మా. గుయ్యానే ఉంటామని పడుతుంది కానీ పేరు వినబడుతుంది. ఎవరో పోవాలనుకున్నారు, మామూలుగైతే కాదులే. సరేలే, అట్లా అడగకుండా పోతే టైం మీరు చెప్పాలి. నేను చెప్తాను, జ్ఞాపకించుకోండి. తక్కువని చెప్పాలి. ఎవరైనా అడిగితే ఎవరికి ఇచ్చారంటే ఎవరికి ఎక్కడ ఇచ్చారు? బైబిల్ అంతా వెతికి చూడండి, ఎవరికి లే. కొంతమంది యేసు ప్రభు అన్నారు. యేసు ప్రభు కూడా నా హృదయానుసారుడు అని దేవుడు దావీదుకు తప్ప బైబిల్లో ఎవరికి లే. అంటే ఆయన జీవితం దేవుడికి ఎంత ఇష్టకరం. శ్రమలు, బాధలే ఆ స్థాయికి తీసుకుని వచ్చింది. శ్రమల బాధలే ఆ ఉన్నతమైన స్థాయికి దావీదు తీసుకుని వచ్చింది. ఇక్కడ చూస్తే మన ఇశ్రాయేలు అక్కడ నది దగ్గర కూర్చొని బాబిలోనులో సియోను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారంటే ఇంకా మా బతుకులో సియోను మేము చూడాలి, ఇంకా మా బతుకులో మంచి దినం చూడాలి. ఈ పరిస్థితి నేను పెద్ద గర్వంతో చెప్పేది కాదు, కానీ రాత్రి మగలు సేవ చేస్తాను. నేను ఎన్నడైతే రక్షణ పొందానో 58 సంవత్సరాల కింద, 58 సంవత్సరం ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇలాగే నడుస్తాను. 58 years నుంచి నా జీవితంలో ఎప్పుడు నేను వాక్య పరిచయం బంద్ చేయలే, ఎప్పుడూ బంద్ చేయలే. ఈనాటి వరకు ఇప్పుడు ఎవరికైనా సాక్ష్యం ఇవ్వంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద కథలు చెప్తారు. ఈ రోజు కథ చెప్పాలి. నేను మధ్యాహ్నం వరకు వాక్యం చెప్పొచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తాను. రేపు మధ్యాహ్నం మళ్ళీ వాక్యం చెప్పాలి, మళ్ళీ ఎల్లుండి సాయంకాలం నా వాక్య సర్వీస్కి వెళ్ళిపోవాలి. దేవుని కృప అధికం. శ్రమలు, కష్టలే మనలో ఆ స్థాయికి తీసుకువస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఇంకా అసలు దినములు మనం చూడగలుగుతామా? ఇక మంచి దినాలను మనం చూడగలుగుతామా? ఎంతమంది విశ్వాసం ప్రశ్నలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎన్నడూ కష్టాలు తీరుతాయో, ఎన్నడూ దేవుడు మనల్ని విడిపిస్తాడు, అసలు దీని నుంచి మనం బయటపడతామా లేదా? ఇవన్నీ వస్తాయి విశ్వాసం జీవితం. అయితే ఒక రోజు వచ్చింది. ఏమైందంటే ఇశ్రాయేలు దేవుడు యూదులను బాధ్యత నుంచి విడుదల చేసిన, అద్భుతంగా విడుదల చేసిన, అందరు బయటకు వచ్చేసారు, ప్రయాణం చేశారు. ఈడుగా నడిస్తే 3 నెలల, మెల్లగా నడిస్తే 6 నెలల. బబిలోను నుంచి ఎరుసలేము పోవాలంటే ఒక రోజు ప్రయాణం కాదండి, చాలా కాలం. అయితే అంత ప్రయాణం చేసి వాడు వచ్చారు. వస్తున్నప్పుడు ఇంకా ప్రయాణం తీసుకుంటా వస్తున్నాడు. దగ్గర వస్తే 10 నెలల తర్వాత, 8 నెలలు ఆయన చేరుకున్న తర్వాత అక్కడ బిల్డింగ్లు కనబడ్డాయి. ఇక అందరు గట్టిగా అరిసినారు, అదిగో సియోను, సియోను పట్టణం ఇదే అని అనౌన్స్ చేసిన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అందులో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలారా ఇదిగో సియోను. అక్కడ చూడగానే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు అది 126 కీర్తనలో ఉంది. 126:1 సియోనుకు తిరిగి వచ్చిన వారిని, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, మనము తల కనిన వారిగానే ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను. ఎవరన్నా అక్కడ చూపియండి అది ఏంటి కాదు. నోటి నిండా నవ్వు అంటే ఏంటి చూపియాలి, చెప్తే కుదరదు. ఎవరికి రాదా?
నాకు చూపబడరా నోరు ఎంత తెరవలో అంత తెలిసి పాడేది నవ్వేది, నోటి నిండా నవ్వు ఉండే. శ్రమలు పోయినాయి. ఒకవేళ నీ కష్టంలో బాధలు శ్రమలు పోతామేమో తెలియదు. కనుక ఒకటి జ్ఞాపకించుకో, దేవుని ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. కొన్ని వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. యోసేపు దావీదు గ్రహించినాడు, రెండో వ్యక్తి యోసేపు గ్రహించినాడు. యోసేపుకు 17 సంవత్సరంలో శ్రమలు స్టార్ట్ అయ్యాయి. 30 సంవత్సరం, 17 అంటే 30 అంటే 13 సంవత్సరం. దావీదు దాదాపు 13 నుంచి 14, ఎగ్జాక్ట్లీ తెలియదు ఎవరికి, కానీ అప్రాక్సిమేట్లీ 13, 14, యావరేజ్ 13 అనుకోండి. 13 సంవత్సరములు దావీదు అడవిలో బాధపడ్డాడు. యోసేపు 13 సంవత్సరములు అడవిలో లేడు, పట్టణంలో ఉన్నాడు. భయంకరమైన శ్రమ. 17 సంవత్సరంలో జంతువులను అమ్మేసినారు, బావిలో వేసినారు, తిరిగి అమ్మేసినారు, పోలిపోయింటికి వెళ్ళారు, భయంకరమైన నరకం అనుభవించినారు. అక్కడ నుంచి జైల్లో వేశారు, జైల్లో ఉన్నాడు. అక్కడ భయంకరమైన పరిస్థితి అనుభవించినారు. 30 సంవత్సరంలో దావీదు రాజు అయినాడు. 30 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు తన సువార్త మొదలుపెట్టాడు. 30 సంవత్సరంలో మరి ఈయన యోసేపు గవర్నర్ అయినాడు. 30 సంవత్సరం ఉన్నవారి చేతులు ఎత్తాడు కదా, సిగ్గుపడకుండా. తిట్టాను ఉన్నారు కానీ తెలియదు ఏమంటాడో మాట్లాడి. 30 సంవత్సరాలు ఉన్నారు ఉన్నారు. నువ్వువా ఏం చేస్తున్నావు ప్రభుత్వం, ఏం చేస్తున్నావమ్మా? యోసేపు గవర్నర్ అయినా 30 సంవత్సరాలు. దావీదు 30 సంవత్సరాలు రాజు. యేసుక్రీస్తు ప్రభు రాజు సువార్త 30 సంవత్సరాలు. అది ఏం చేస్తున్నావు? ఇంకా నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎత్తలేరు, ఎత్తాం. కానీ దేవుడు అద్భుతంగా, ఇది ఒక రహస్యం. వారి జీవితంలో అందరూ శ్రమల ద్వారా వచ్చిన వారు, ముగ్గురికి ముగ్గురు శ్రమల ద్వారా వచ్చిన వారు, కష్టం ద్వారా వచ్చిన వారు. ఇక యోసేపు ఆయనకు 2 కుమారులు. పేరు చెప్పారు తొందరగా. ఒక పెద్ద ఆయన పేరు గట్టి చెప్పండి. ఈ జ్ఞానం పరీక్షించేందుకు ప్రశ్న అడుగుతలేదు, మీరు రాజ్యం మర్చిపోవద్దని అడుగుతున్నారు. చెప్పండి. మొదటి అయినా మనస్సే, రెండైనా ఇజ్రాయేలు. ఇద్దరికి పేరు పెట్టారు, అద్భుతమైన పేరు. ఆ పేరు మీద గంటలు గంటలు ప్రసంగం చేస్తూ నేను చేస్తూనే ఉన్నా. ఎన్నో స్థలంలో ప్రసంగం చేస్తాం, వాక్యం చెప్తాం. ఆ పేరు అద్భుతమైన పేరు. అది ఆ పేరు యేసేపు పెట్టాడు. 12 మంది కుమారులు. ఎవరికి? యాకోబుకు. వాళ్ళకి పేరు పెట్టింది ఎవరు? లియా పెట్టింది. ఎవరి తల్లి వాళ్ళకి పెట్టుకోవడానికి పేరు. ఆ యాకోబుకి దగ్గరికి రాలే పాపం. అమ్మ నేను ఒక పేరు పెడుతున్నా, పక్క కోసం పాపం 12 ఒక ఛాన్స్ కూడా చుట్టూ చూడండి. యాకోబు కూడా ముందే ఉన్నారు. మనం ఏమంటాము, మనం ఏదైనా పేరు సెలెక్ట్ చేసినాం అనుకోండి, బాగా ఏమంటారు వైపు బాగానే అంటే అది నీకే తెలుసు కదా. అయితే ఇక్కడ 4 మ్యాన్ యాకోబు ఒక్కరి పేరు పెట్టాడు, ఒకరికి పెట్టాడు. ఎవరికి పెట్టాడు? ఒక్కరికి మాత్రం పేరు పెట్టాడు. ఇవన్నీ తెలుసుకున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అని బెంజామీనుకు పెనోని అని పేరు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు అందరూ చెప్పండి. రేచరు చనిపోయినాక పెట్టాడు. చాలా ఆమె సత్యని చాలా వచ్చి ఆ బతుకుంటే ఎదురు పోయేది. అయితే యోసేపుకు ఇక ఆయన భార్యకి అడిగే ఉంటాడు,
అమ్మా మాకు ఈ పేరు పెట్టాలి వీరికి ఎట్లంటే అయ్యా నాకేం తెలుస్తుంది మన యోసేపు భార్య గురించి చాలా స్థలాన్ని ధ్యానించారు. చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతమైన వ్యక్తి ఎక్కడ రాయలే, తోడితే తెలుస్తుంది. బంగారం ఎక్కడ కనబడదు, తొమ్మినప్పుడు అది అప్పుడు తెలుస్తుంది. ఆమె సంగతి వాక్యంలో దేవుడు బయలుపరిచాడు, కానీ అది తోవాలి. చాలా భక్తురాలని ఆమె చెప్పింది, అయ్యా ఆమె అన్ని రాళ్ళు వస్తారు, అది యూదురాలు కాదు, ఇశ్రాయేలు వంశకు సంబంధించిన వాళ్ళు. అయ్యా నీకే తెలుస్తుంది, నాకంటే నీవు జ్ఞానివి, నాకేం తెలుసు, నీవే పెట్టుకుంటే ఒక ఆయన పేరు మారుస్తుంది. నా కష్ట చదివితే మాకు కొంచెం అర్థమవుతుంది. ఆది కాలము 42వ అధ్యాయం, 41వ అధ్యాయం. ఆది కాలము 41వ అధ్యాయం 51వ వచనం. 51వ వచనం చదవండి. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఫరోని యొక్క యాజకుడైన పోతీఫర కుమార్తెకు ఆసేనత్తు అతనికి వారి కనెను. జ్ఞాపకం అద్భుతమైన పేరు వల్ల ఆయన సూర్యుడు పూజారి, సూర్యుడు పూజించేవారు మన తండ్రి ఆశ్రమంకి వచ్చింది. కానీ ఆమె దేవుడు, ఆమె జీవితంలో ఇది దేవుని ప్రణాళిక. లేకపోతే ఇష్టమొచ్చిన వాళ్ళు తీసుకొని వచ్చి యేసపు పెళ్లి చేస్తే దేవుడు ఉంటుంటారా? 30 సంవత్సరం దేవుడు ప్రతిరోజు ఆయన కాపాడుతూ పెంచుతూ సాగుతూ వచ్చాడు. ఆయన ఎట్లా ఉంటుంటాడు? ఎవరినో తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే దేవుడు అసలు అనుమతించింది కాదు. అది దేవుని చిత్తంలో జరిగింది. అది ఎట్లా అంటే అదే చెప్పారు కదా, ఇంతవరకు తవ్వుతే తెలుస్తాయి. చాలా భక్తి పడుతుంది. సరే అశానతులు కానీ ఆమె ఇద్దరు కానీ అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. నా బాధను కష్టములు నేను మర్చిపోయినట్లు దేవుడు నన్ను చేశాడు. ఎంత గొప్ప దేవుడు! నా శ్రమను మర్చిపోయినట్లు చేశాడు అని మనస్సే అని పేరు పెట్టాడు. పిలిచినప్పుడంతా ఇదే జ్ఞాపకం వస్తుంది. ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తాయి. నా శ్రమను మర్చిపోయినట్లు. కొన్నిసార్లు శ్రమను కష్టం ఉంటే జీవితకాలం అంతా దాని మీద ధ్యానిస్తూ ఉంటారు. ఏమన్నాడు? వెనుక ఉన్నవాడి మరచి ముందున్న వాడి కొరకు వేగన పడుతున్నా. వెనుక ఉన్నాయి శ్రమలు. ఇప్పుడు పౌలు తన శ్రమల మీద ధ్యానిస్తూ ఉంటే ఆయన ఆ గురించి అనేది కాదు. వెనుక ఉన్నవన్నీ మర్చిపోయి ముందున్న దాని గురించి వేగన పడుతున్నా. దేవుడు నా శ్రమలు, నా బాధలు, నా కష్టములు మర్చిపోయినట్లు నాకు చేశాడు కనుక మన ఆశే మర్చిపోతా అని పేరు పెట్టాడు. ఇప్పుడు రెండాయన కూడా అడిగిన ఆశ అమ్మ రెండాయనకు నేను ఒకటి నీ ఒకటి పెడతాను. అయ్యా నాకు నీవే పెట్టు, నీకు తెలుసు, నీ దైవజనుడు, నాకే తెలుసు, నీవే పెట్టమంటే రెండాయనకు ఏం పేరు? తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి. ఎక్కడ అభివృద్ధి పొందించినాడు చెప్పండి గట్టిగా. ఎవరిస్తున్నంత బాధకరమైన దేశంలో దేవుడు అన్నను అని. రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టారు. బాధకరమైన దేశం. The Lord has made me fruitful in the land of affliction.
బాధకరమైన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? మనం బాగా ఫలించినట్లే. ప్రభు మన ఉద్దేశంలో ఎందుకు ఏర్పరచుకున్నాడు? యోన 15:8లో మీరు బాగా ఫలించినట్లు మీ ఫలము నిలిచి ఉన్నట్లు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దీని వలన తండ్రికి మహిమ, మీరు బాగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుందన్నా. మనం ఫలిస్తే మన తండ్రికి మహిమ కలుగుతుంది. మనం ఫలించాలంటే శ్రమలే మార్గం. హోల్ బైబిల్ అంతా అదే ఉంది. శ్రమలు కష్టములే మనకు సరిదిద్దుతూ సరి అయిన షేప్లోనికి తీసుకొని వచ్చే. కొంతమంది లోక ఉపాయంతో లోక జ్ఞానంతో వచ్చిన శ్రమలు ఏం చేస్తారు? తప్పించుకుంటారు. వారు బతికంతగా అంతే. దేవుడు కొన్నిసారి మన జీవితం తీసుకుని వస్తారు. శ్రమ కావలసి కూడా తీసుకుని బాగా ఫలించు. ఒక మాట చెప్తాను. నేను ఎక్కడ ఏ బుక్లో చదవాలి, ఎవరు నాకు చెప్పలే, ఎవరు దాని గురించి మెసేజ్ ఇచ్చిన లైఫ్లో వినలే. దేవుడు నాకు బయలుపరిచారు. ఏం బయలుపరిచారంటే, పౌలు గొప్ప సేవకుడు, అద్భుతంగా దర్శనం పొందినవాడు, యేసు ప్రభువును చూశానన్నారు స్థలం. I seen him, I heard him. ఆయనకు దేవుడు ఏం చేశాడంటే ఒక ముళ్ళు కట్టాడు. భయంకరమైన బాధ, తట్టుకోలేకపోతున్నా, నడవలేకపోతున్నా, పరిగెత్తలేకపోతున్నా. ముళ్ళుంటే ఎక్కడ పరిగెత్తా? చాలా బాధ ఉంది. ఒకవేళ పేతురుకు పౌలుకు చాలా సమీప సంబంధం. ఎందుకంటే పౌలు రక్షణ పొందిన తర్వాత ఆయన పేతురు ఇంటికి వచ్చి పేతురు ఇంట్లో 15 రోజులు ట్రైనింగ్ చేసుకున్నారు. ఎవరు? పౌలు. అప్పటికి పేతురు చాలా పెద్ద మనిషి. పేతురు చదవని తర్వాత పేతురు ఏమో చాలా పెద్ద మనిషి. ఈయనేమో యవనస్తుడు. 15 రోజులు బైబిల్ స్టడీ ట్రైనింగ్ పీరియడ్ అని చక్కగా ట్రైనింగ్ చేశారు. తీసుకొని వచ్చాడు. ఎవరు? పేతురు నేర్పిస్తారు. 15 రోజులు ఉన్నాడు. అన్నం పెట్టాడు, ఒక రూమ్ ఇచ్చాడు. అయ్యా నీ ముందు యవనస్తుడు, నేను ప్రతిరోజు బైబిల్ స్టడీ తీసుకుంటాను. ఇక పేతురు అనుభవాలు అన్నీ చెప్పుకుంటాడు. 15 రోజులు అంటే చాలు. అప్పుడు సిద్ధపడ్డాడు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నేను పేతురు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ పేతురు దగ్గరికి వెళ్ళి అడుగుంటాడు, అన్నా నాకు ముళ్ళు పెట్టారు, చాలా బాధగా ఉంటుంది, ఏం చేయమంటూ అంటే ఇక పేతురు ఏమంటాడు? ఇది మరేమంటారా? అయ్యా నాకేం తెలుసు, మరి అక్కడే దేవుడికి అడిగిపోవాలంట. తీసేస్తే బాగుంది, నువ్వు పోయి అడిగి రాదు దేవుడికి. పోయాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభావ నేను ముందుకు సాగలేకపోతున్నాను, బాధ భయంకరంగా నొప్పుంది, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, తీసే చాలా సేవ చేస్తాను అంటే దేవుడు తీసేయమన్నా. మన పేదలు లేకపోయినాడు. పేదలు ఏమన్నాడన్నా? దేవుడు ఏమన్నాడయా? దేవుడు తీసేయడం మనకు సరిపోదా? ఎందుకంటే 3 ఛాన్స్ ఇస్తాడు. నాకు కూడా 3 ఛాన్స్ ఇచ్చాడని చెప్పాడు. దేవుడు పేదలకు 3 ఛాన్స్ ఇచ్చాడా? 3 ఛాన్స్. 3 సార్లు పోవాలి, ఏమి కాదని. 3 సార్లు కూడా పోయినాడు. 3 సార్లు కూడా నెగటివ్. నేను తీసేయాడు, ఉపాయిస్తాను, ఆ ముందుతో నేను సేవ చేయాలి. ఎంత కష్టం, భయంకరం. ఎవరికి అర్థం కాదు. పౌరులకు అర్థమైతే 3 సార్లు ప్రార్థన చేస్తాను. ఆయన కూడా అర్థం కాదు. చాలాసార్లు మనకు ఎందుకు దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడని దాని సమాధానం ఏ మానవుడి. మీరు ఒకరు నన్ను వచ్చి అడిగితే కథలు చెప్తాను, నేను ఏమేమో చెప్తా ఉంటాను. అవన్నీ సరిగా కాకపోవచ్చు. దేవుడి ఉద్దేశం ఒకటి, నేను చెప్పేది ఒకటి ఉండొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో
దేవునికి ఉద్దేశం. అప్పుడు పౌలుకు ఇట్లా అనుకున్నా, ఏమనుకున్నా, ఇదంతా సాధ్యమే, అందరూ చేసే పనులే. ఏది పౌలు ఏమనుకుంటే, నేను పరలోకం వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఈ ప్రశ్న అడుగుతాను. ఏం ప్రశ్న అది? ముళ్ళు ఎందుకు తీసివేయలేదు? ఎంత అవమానం! ఊళ్ళకు ఉన్నప్పుడు చాలా మంది పౌలు దగ్గరికి వచ్చి, నీవేమో చచ్చిపోయే వాళ్ళు చెప్పినావు, మరి నీ గతి ఏందయ్యా, మరి నీ ముళ్ళు ఏంటి, నీ ముళ్ళు సంగతి ఏంటి? ఆయనకు ఆన్సరే లేదు. ఏం ఆన్సర్ ఇస్తాడు? ఏం ఆన్సర్ ఇస్తాడు? దయ్యాలు వెళ్ళగొట్టినావు, 300 మంది కింద పడి సస్తే వరకు లేపినావు, గుడ్డలు కన్ను వచ్చినట్టు మరి బాగా చేసినావు, ఇవన్నీ చేసినావు, మరి నీ సంగతి ఏంటిదంటే ఆన్సర్ లేదు. ఒకటి ఆన్సర్ ఇవ్వచ్చు కానీ అది ఆన్సరే కాదు. అయితే పౌరులు ఒక మాట తప్పకుండా అనుకుని ఉంటారు, ఏంటి? నేను పరలోకం పోతే మొట్టమొదటి క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు నా ముళ్ళు తీసేది, ఇప్పుడు దొరికిన ఇప్పుడు చెప్పంటా అని అడుగుతానని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు పరలోకంకు వెళ్ళాడు. వెళ్ళగానే యేసు ఆహ్వానించిన, అయా పౌలు, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, నీ కొరకు చిరుటము చెంది అంటే ప్రభావం అని సరే కానీ ఒక ప్రశ్న అంటాడు. రానే ప్రశ్న ఏంటంటే, కూర్చో, నీ పరలోకంకి వచ్చినావు, చూడు ఎట్లా ఉంది, ఇదంతా చూడు జరా, నేను నీకు ప్రశ్నకి నేను జవాబు ఇస్తాను, కూర్చోన్నా. కూర్చొని ప్రభు చెప్పున్నాడు, ఎందుకు రాముడు తీసేయలేదు? ప్రభు చూపించారు, కొన్ని వేల మంది పరలోకంలో అప్పటికే కొన్ని వందల సంఘములు పౌలు ద్వారా నిర్మించబడాయి. కొన్ని సంఘాలు బైబిల్లో రాశారు, అవి మాత్రమే కాదు. మినిస్ట్రీలో కొన్ని వందల సంఘములు నిర్మింపబడ్డాయి. అప్పుడు ప్రభు చూపించారు ఆ వయసు. పౌరులకు చూడు ఎన్ని సంఘస్థులు వచ్చాయి, వందల సంఘం నీ ద్వారా ఏర్పరచబడాయి. ఈ విశ్వాసాలను అక్కడి నుంచే వచ్చారు. ఇక వీరందరూ చూడు, నీ మినిస్ట్రీ ద్వారా వీరంతా రక్షణ ఉంటారు. ఇవన్నీ కారణం ముళ్ళు పెట్టినందుకే. ముళ్ళు లేకపోతే ఒకరు రాకపోదు. అయ్యో ప్రభా, ఈ రహస్యం నాకేం తెలుసు, ఈ రహస్యం నాకు తెలియదు. అట్లా అయితే ప్రభా ఇంకొక ముళ్ళు పెట్టేది అంట. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఒక్క ముళ్ళు కొరికిన తన తినేసిన నన్ను బతకనీలే, నువ్వు ఇంకొకటి పెడితే ఇంక నన్ను బతకనిస్తుందియా? యేసుప్రభు ఏమన్నాడు యోహాను 13, నేను ఇప్పుడు చేసేది మీకు తెలియాలి, తర్వాత నాకు తెలుస్తుంది, ఆ రహస్యం తెలుస్తాయి. ప్రభు తప్పకుండా రహస్యం చెప్తాను. కృతజ్ఞత స్తుతి అన్ని తెలుస్తాయి. నన్ను ఆరాధించుట, ఆయన స్తుతించుట, దేవుడు తమను బాధ కష్టాలు ముళ్ళు రకరకాల ముళ్ళు మన జీవితంలో దేవుడు పెడతాడు. అది లేకపోతే మన ముందుకు సాగనే సాగు. చిన్న కథ చెప్పి చూపిస్తాను, ఆకలి నాకు మీకు కాదు. మీకు అయితే లేదా? అందరు చెప్తే గంట చెప్తే ఇంకా ఒకదా చెప్తే వాళ్ళు నిన్నే తిట్టుకుంటారు, ఎవరు చెప్పాలని. సరే ముగిస్తానులే, ముళ్ళు గురించి చెప్తాను. నా జీవిత అనుభవం, నా దగ్గర 3 చేతులు ఉండేవి. నేను ఇక్కడ హాప్సిగూడలో ఎన్జిఆర్లో పనిచేసేవాడు. 6 గంటలకు ఆఫీస్ అయిపోతుంది, ఇక ఇంటికి వెళ్ళాలి. ఆ రోజు ఎందుకో ఒక బట్ట తీసుకొని మోటార్ సైకిల్ సరిపోక ముందు తుడుస్తాను, కొంచెమంతా డస్టింగ్ ఉందని అన్ని తుడుస్తున్నాను. తుడిచి ఆ టైర్ దగ్గర కూడా తుడుస్తూ ఉన్నాను. ఆ టైర్ దగ్గర ఎందుకని ఉంటే తుడుస్తూ ఉంటే టైర్ ఇంత పెద్ద ముళ్ళు ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది. మరి ఆశ్చర్యం ఏంటంటే ఏరు లీక్ కాదు. ముళ్ళుకు తల ఉంటుంది కదా, హెడ్, ఆ హెడ్ కూడా కనబడుతుంది. ఇంత తల ఉంది దానికి, ఇంత పెద్ద ముళ్ళు అక్కడ ఉంది.
అది అక్కడే ఉంది, టైట్గా ఉంది, గాలి కూడా దిగదు. అది చూశాను, చూడగానే ఇంత పెద్ద ముళ్ళు ప్లేయర్లో పరిగెత్తుకున్నాను. ప్లేయర్ తీసుకొచ్చాను. ప్లేయర్ తీసుకువచ్చి జాగ్రత్తగా బట్టి గట్టిగా చేసిన ఏమైంది పుస్తకంగా అది. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలా? ఎంత జ్ఞానవంతుడు చూడండి. అది ఏం తెరచకుండానే ముళ్ళెట్లా వచ్చింది, ఇది ఉండకూడదు. ఇక చూడండి, ఇక మా దగ్గర కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ ఉంది. ఆ ఎయిర్ కంప్రెసర్ దగ్గర తీసుకొని పోయి ఫుల్ గాలి పెట్టి, పగిలిపోయినంత గాలి పెట్టి స్టార్ట్ చేసి హత్తుగూడ వరకు పోవాలి. అది పంక్చర్ షాప్ అది 1.5 కిలోమీటర్. అది ఫుల్ గాలి నింపి స్టార్ట్ పోతే పుస్తకం పోతుంది. ఎన్నిసార్లు నింపారు గాలి, అంత పెద్ద ముళ్ళు. అది మామూలు పంక్చర్, చిన్న పంక్చర్ అయితే కొంతసేపు, అది 2 నిమిషాలు ఉంటుంది. ఇదేం చేయాలి ఇప్పుడు? పంక్చర్ అయిన మోటార్ సైకిల్ నెట్టింది ఎప్పుడైనా ఎవరన్నా? ఎట్లా ఉంది? ఎట్లా ఉండే పని ఉంటుంది. అది ఎవరినంతా వాళ్ళకే తెలుస్తుంది బాధ. అది సై నెడతా ఉంటే ఉసికే వస్తే ఇంకా బాగుంటుంది. ఇట్టుపోతుంది, అది చెమట వస్తుంది, గుంజి చెమట వస్తుంది. ఎందుకంటే మా స్టాఫ్లన్నీ వస్తున్నారు, చూసి ఏమై సార్ ఏమన్నా, ఏం కానీ నాకు ఏం చెప్తున్నాను. ఆఖరికి దాదాపు 45 నిమిషాల తర్వాత గుంజుకోరు అక్కడ పంచ షాప్ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ రిపేర్ చేయించా. 6 గంటలకు నా ఆఫీస్ అయిపోతుంది, 6:30కు ఇంట్లో ఉంటాను. ఆ రోజు 7:30 దగ్గర 8 అవుతుంది. మాట్లాడేవాడు 8 అవుతుంది, ఇంకా ఇంటికి పోలే. ఆ రోజులో ఫోన్ లేవు. ఇంకా ఆంటీ ఏం చేస్తుంది, కథలు కడుతుంది. నాలుగు కథలు కడతాం కదా, అది ఎక్కడైనా పడిపోయవచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిండొచ్చు, ఎవరైనా హాస్పిటల్కి తీసుకుపోయిండొచ్చు, ఒకరు ఎవరు చూడకపోతే ఇప్పుడు కూడా అక్కడే పడి ఉన్నాడు. అన్ని కథలు. అప్పుడు ఇంకా కథలు కడతారు ఉన్నది. అప్పుడు ఒక్కసారి ఏమైందో చెప్పంటే ఓ మధ్యలో గమనం ఉండదు. ఇప్పుడే కష్టపడి వచ్చారు, ముందు నా కథ విన్న తర్వాత కథ అంతా చెప్తాను. ముందు తీసేస్తే పౌరు జీవితం ఒక దానికి కూడా కారణం ఉంది. దేవుడు తప్పు చేయడు. కొన్ని ఉన్నాయి, ఎందుకు పెట్టాడు ముందు, దానికి కారణం కొన్ని ఉన్నాయి. అయితే ప్రభు పెట్టారు, అది తీసేస్తే ఒక అడుగున ముందుకు పోయేది కాదు. దేవుని బట్టి ఆయన దేవుడు చూపించాడు. ఎన్ని ఆత్మలు, ఎన్ని సంఘములంతా పౌలు ఆ ముళ్ళని బట్టి వచ్చింది. వాక్యం ఆధారం చేసుకునే అన్నీ చెప్తాను కదా, అంతగా అన్నిటికీ ఆధారం ఉంది దేవుని వాక్యంలో. కనుక పిల్లల మన జీవితంగా అదే ప్రభు మనం పిలిచాడు. అనేకసారి మన ఆత్మిక జీవితంలో, మన సేవలో, పరిచర్యలో లేని పరిస్థితులు, కొన్నిసార్లు కష్టమైన పరిస్థితి తప్పకుండా వస్తాయి. అప్పుడు మానవ ఎన్నిసార్లు ఎవరైనా సేవకులైనా పర్వాలేదు, అంతే మానవ పౌరులు వినడే, పౌరు కూడా మానవుడే కదా, ఎవరైనా మానవుడే. ఏది ప్రభు మరి దావీదు అంత కష్టపడి అంత వహించుకుంటూ కూడా ఒక కీర్తన ఏమంటాడంటే, ఎంతవరకు నేను సహించానే అంటాను. హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్ లైక్ దిస్. కీర్తన 13 ఎక్కడ ఉంది. హౌ లాంగ్ 5 సార్లు అంటారు. ఎంతవరకు. ఎందుకంటే మనం మానవుడు, అంటే దేవుడు కృప చూపించేవాడు, దేవుడు మనం కనికరించేవాడు, ఆదరించేవాడు. పౌరును ఆదరించిన దేవుడు, యేసేపును ఆదరించిన దేవుడు, దావీదును ఆదరించిన దేవుడు, వాళ్ళని ఆదరించేవాడు. అందుకు యేసేపుంటాడు, బాధకరమైన దేశంలో దేవుడు నన్ను
చాలా చెప్పగలుగుతాను. నా సొంత అనుభవం కట్టుకథలు కాదు, దాని మీద ఎన్నో అనుభవాలు దేవుని దగ్గర గ్రహించిన శ్రమల ద్వారా భరించినట్లు ఎట్లా చేశాడు, ఏ రకమైన శ్రమల ద్వారా నన్ను తీసుకెళ్ళారు, భయంకర ప్రాణ అపాయంలోకి తీసుకెళ్ళారు. సస్తా బతికాడే నువ్వు 5 సార్లు. ఇక లాస్ట్ వన్ అయితే ఇక హోప్ సైడ్ ఏమన్నా అయిపోయింది, కథ వెళ్ళిపోతాడు డాక్టర్ 2 రోజులు పుట్టుతాడన్నా. అయితే ఇప్పటి వరకు బతుకున్నాను. దేవుడిని ప్రణాళిక చాలా గొప్పది, మనకు గ్రహింపు కాదు. ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనం స్థుతిస్తాం, మనం ఆనందిస్తాం, మనం గ్రహిస్తాం. స్వామి జీవితంలో కూడా ఎన్నో వచ్చినాయి, నాకు అన్ని తెలియదు, కొన్ని అయితే తెలుసు. అయినప్పుడు కూడా దేవుడు తన కృప చూపిస్తూ ఎంతో మంది ప్రశ్నిస్తారు, నువ్వు సేవ చేస్తే ఎందుకు ముందు? అది మన దగ్గర ఆన్సర్ అయిందా? దేవుడే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే పెట్టమని ఏదైనా కానీ అన్ని పరిస్థితుల్లో దేవుడు అప్పుడు మనం ఆదుకొని ఇంతవరకు అదే ఫోన్ చేసి చెప్పాడు, మా కుటుంబ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు కనుక మీరు రావాలి అంటే ఏమి వస్తున్నాయి చెప్పారు. కానీ ఈరోజు అందరం చేరి ఈ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు రాబోయే దేవునిలో ఈ జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి, గొప్ప కార్యం చూస్తారు. మీరు అనుకోలేనంత ఊహించలేని శ్రమలు వస్తాయి. నాకు తెలిసిన శ్రమలు వస్తే నేను సహించేవాడు, ఇది నాకు అసలు తెలియదు. దేవుడు వాళ్ళు అసలు నేను తీసుకువస్తాను. ఆయన కానీ అన్ని పరిస్థితుల్లో ఒకటి నేర్చుకోవాలి. తిరుగుగాను కదిలివారుగా ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తిగా ఉండదు. అన్ని పరిస్థితుల్లో వాటిలో ఉన్న సహాయం చేయాలి. కుటుంబం దాసు పిల్లలు వారి సేవ పరిచయం ప్రభు అలాగనే అభివృద్ధి ఆధికరమైన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచారు. అనుభవంతో మన కుటుంబంలో కూడా వాళ్ళే మనందరూ జీవితంలో అనుభవం తీసుకువెళ్ళాం. మన ఉన్నతమైన ఆయన చిత్రము మన జీవితము భూలోకంలో నెరవేర్చబడి ఆయన కుటుంబం ఫలించేవారుగా ఉంది. ఆయన మహిమ తీసుకువెళ్తున్నారు. మీరు బాగా ఫలించటం వలన తండ్రికి ఫలించాలంటే శ్రమ చెప్తున్నారు కదా. ఎక్కడ ఫలించినాడు ఆయన? ఎక్కడ ఫలించినాడు? ఇప్పుడు చెప్తున్నా బాధకరమైన దేశంలో. ఇంకా ప్రభు మన అందరి జీవితంలో ఆయన గొప్ప గ్రాంట్ ఉన్నాడు. ప్రశస్తమైన రక్తంతో ఉన్నాడు కనుక ఒక పేరు పెట్టాడు, మీరు నాకు ప్రశస్తమైన వారు. వెరీ ప్రేషియస్ అంట మన ఏ చెట్టుకు, ఏ గంటకు, ఏ సముద్రంకు, ఏ సూర్యుడు, ఏ చంద్రుడు, ఏ నక్షత్రం కూడా అనలే. మీరు నా దృష్టిలో నాకు ప్రశస్తమైన వారు. మనల్ని మానవునికి అన్నా మీరు నాకు ప్రశస్త. ఉద్దేశం దేవుడిగా ఆ ఉద్దేశం పంపడం చేస్తూ అంత్యం వరకు స్థిరుడుగా కదిలివానికి ప్రభుత్వ నమ్మకం ఉండాలి. విశ్వాసం విడిచిపెట్టదు, లోకం వైపు చూడదు, లోకస్తుల వైపు చూడదు. ఆ లోకస్తులు దగ్గరికి పోదు, దగ్గరికి రాదు. ఆత్మిక లేని వారితో సంబంధం చేయలేకూడదు. ఎందుకో పాటు చేసేస్తారు. తెలిసిన వాడు ఆయన, అందుకే పౌలు ఆయన వైపు చూస్తూ అందడంలో ప్రభావాలను సాయం చేయడం కాక మరి ప్రతి వాళ్ళ కుటుంబంలో కూడా ఒక ఇంకా రాబోయే దినములో బాగా ఫలించిన